తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్సు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా నుజ్జునుజ్జైంది. నేను ఒకసారి ఇక్కడ ఫ్రంట్ సైడ్ భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా బస్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ భాగం. ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంటుంది, మనకి సీటు కూడా కనిపించడం లేదు అని అంటే ఎంతవరకు ప్రమాదం జరిగింది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్ గా ఎదురుగా వస్తున్నటువంటి నిండు టిప్పర్, కంకరాలతో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సు సగభాగం వరకు కూడా దూసుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవర్ మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయాడు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అంటే బస్ కి సంబంధించి ఇటు రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా దాదాపు 5 రోళ్ల వరకు ఈ కంకర రాళ్ల కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి టాప్ అండ్ మొత్తం కూడా పోయింది. అంటే టిప్పర్ అతివేగంగా రావడమే ఈ ఘటనకి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇదంతా క్లియర్ చేశారు. సార్ ఎప్పుడు వచ్చారు, మీకు ఎప్పుడు సమాచారం? చూస్తున్నాం కదా, రెస్క్యూ టీమ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. సార్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది, కాల్ ఎప్పుడు వచ్చింది? సార్ కాల్ ఎప్పుడు వచ్చింది? చూస్తున్నాం కదా, అయితే ప్రస్తుతానికి అటు రెస్క్యూ టీమ్ తో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు ఈ టిప్పర్ ఉన్నటువంటి సగభాగం అంతా ఈ బస్సులోకి చొచ్చుకుపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే 2 జేసీబీల సహాయంతో మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అంటే బస్సుకి 2 సైడ్లో కూడా సేమ్ యాజ్ గా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళ సీట్లు కూడా మొత్తం ముందుకు పడిపోయాయి. అంటే ఆ ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి టిప్పర్ వచ్చినటువంటి సమయంలో ఈ ప్రయాణికులంతా ఒక్కసారిగా ముందుకు పడిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. రెగ్యులర్ గా కూడా ఇటు భారీ వాహనాలు అంటే రాత్రి వేళల్లో టిప్పర్లు కావచ్చు, లారీలు లోడింగ్స్ తో వెళ్తూ ఉంటాయి. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్ కి ఇటు చేవెళ్ళ వస్తున్నటువంటి లారీ ఆపోజిట్ గా వచ్చి టిప్పర్ ఢీకొందని చెప్తున్నారు. లోపల మొత్తం మనం ఒక్కసారి చూస్తే విజువల్స్ లో మనకి కంకర రాళ్లే కనిపిస్తున్నాయి. ఆ టైంలో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేసినప్పటికీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమేరకు పోలీసులకు కాల్ చేయడము, ఆ తర్వాత అంబులెన్స్ రావడము, వచ్చిన తర్వాత ప్రయాణికులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనం సీట్లన్నీ కూడా గమనించవచ్చు. కంకర రాళ్లతో పూర్తిగా బస్ అనేది నిండిపోయింది. అంటే ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి టిప్పర్ ఎంత ఓవర్ స్పీడ్ గా వచ్చుంటే ఆ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా బస్సులో పడింది అనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బస్ భాగాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించవచ్చు. ఈ సీట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ డోర్స్ కావచ్చు, అదేవిధంగా అద్దాలు మొత్తం కూడా బ్రేక్ అయ్యాయి. అంటే ప్రమాదం ఎంతవరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవ్వరూ కాపాడే వాళ్ళు లేక ఆర్తనాదాలు మొత్తం కూడా వినిపించాయి. అంటే దాదాపు ఇందులో 40 మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణిస్తుంటే 19 మంది చనిపోయారు. అందులో 12 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అఖిల, ఎస్ అఖిల, ఎందుకంటే 17 మంది అంటే 19 మంది చనిపోయినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి బస్సు మనం ఒక్కసారి చూస్తే బస్ అనేది హైదరాబాద్ వెళ్తుంది. ఈ రూట్లో వెళ్తున్నటువంటి సమయంలోనే మెయిన్ రోడ్డు మీదుగా ఉన్నటువంటి ఈ బస్సుని అతివేగంగా వస్తున్నటువంటి టిప్పర్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టింది. ఇది చేవెళ్ళ వెళ్తున్నటువంటి టిప్పర్. మనకి కొద్దిసేపటి క్రితమే ఈ టిప్పర్ని అదేవిధంగా బస్ని వేరు చేశారు జేసీబీల సహాయంతో. కొంత దూరంలో ఆ లారీని కూడా పెట్టారు. మనం ఒక్కసారి ఆ టిప్పర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనకి ఎగ్జాక్ట్గా చేవెళ్ళ వెళ్తున్నటువంటి ప్రాంతంలోనే ఆ టిప్పర్ వెళ్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. పక్కనే ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అక్కడికి తీసుకువెళ్లారు. సంఘటనా స్థానాలకి అటు పోలీసులు కూడా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు బాలాజీ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఇప్పుడు క్షతగాత్రులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఈ ఘటన మార్నింగ్ 6:40 ప్రాంతంలో జరిగింది.
యాక్చువల్గా హైదరాబాద్ మన శివళ్ళ నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అతివేగంగా జాగ్రత్తగా వచ్చేసి ఆపోజిట్లో వచ్చినటువంటి ఆర్టీసీ బస్ తాండూరు బస్సుకు ఢీకొనడం వలన బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ చాలామంది గాయాలైనాయి. అందులో దాదాపు ఇప్పుడు 16 మంది చనిపోయినారని చెప్పి తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఇంజూర్స్ కూడా సీరియస్ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఇక్కడ అబ్స్ట్రక్షన్ అయిందో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చేవడ దగ్గర శంకరపల్లి గేట్ వైపు శంకరపల్లి టువర్డ్స్ శంకరపల్లి, అదేవిధంగా ఆలూరు నుంచి కూడా మేము ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా ప్రయాణిస్తున్నారు సార్ బస్సులో దగ్గర 65 నుంచి 70 మంది దాకా ఉంటారంటారు. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉన్నాము. టిప్పర్ లారీ వ్యక్తి ఏమన్నా మద్యం సేవించాడా లేకపోతే ఓవర్ స్పీడా ఏమైనా? అది టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. అది మనం చనిపోయింది కాబట్టి మేము చేయలేని పరిస్థితి. ఇంకా బస్ డ్రైవర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అది చెక్ చేసి డీటెయిల్స్ చెప్తాం. ప్రస్తుతానికైతే ఇంకా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇంజూర్ పర్సన్స్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోయింది. ఇక ప్రస్తుతానికి మా డీసీపీ గారు అందరూ కూడా రావడం జరిగింది. డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ కూడా, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరూ కూడా, ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే రోడ్ క్లియర్ అయిపోయింది. మహిళలు ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం చూస్తే మహిళలు ఒక 10 మంది దాకా ఉన్నారని తెలుస్తుంది. మా ఈ జెంట్స్ కూడా 7 ఏమన్నారని తెలుస్తుంది. ఇంకా కొంతమంది సీరియస్ ఉన్నారని ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. ఇంకా డీటెయిల్స్ ప్రధాన కారణం ఏంటంటే కొద్దిగా టిప్పర్ సంబంధించినటువంటి బాగా అతివేగంగా రావడం వల్ల బస్సు ఢీకొనడం వల్ల జరిగిందని తెలుస్తుందమ్మా. ఇంకా డీటెయిల్స్ చూస్తున్నాం కదా. అయితే ప్రస్తుతానికి మాత్రము పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అతివేగంగా ఆ ట్రిప్పర్ డ్రైవర్ రావడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకసారి మనం బస్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఇంకా కూడా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే మిస్ అయ్యారా అన్నది కూడా ఇటు ఇక్కడ రెస్క్యూ టీం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున జరిగినటువంటి ఈ ఘటన కేవలము టిప్పర్ ఓవర్ స్పీడ్ రావడమే అని చెప్తున్నారు. ఒక్కసారి నేను పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బస్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో డ్రైవర్ సిట్టింగ్ ఉంటుంది. ఈ టిప్పర్ ఓవర్ స్పీడ్ అనేది ఒక్కసారిగా ఫ్రంట్ సైడ్ భాగం ఏదైతే ఉందో దాని నుంచి దూసుకురావడం వల్లనే మొదట డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ లోనే తీవ్ర గాయాలైపోయాడు. అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రయాణికులు తెలుసుకునే లోపలే మొత్తం కూడా ఈ టిప్పర్ కంకరతో నిండి ఉన్నటువంటి టిప్పర్ లోపలికి వచ్చింది. మనం చూస్తే దాదాపు ఒక 5 ఫీట్ల వరకు కూడా ఈ కంకర అంతా నిండిపోయిందంటే అంటే ఆ సీట్లో ఉన్నటువంటి మనుషులు కింద పడ్డప్పుడు మొత్తం కూడా కంకరతో కప్పబడి ఉంది. ఆ ప్రమాదం వల్లనే అక్కడికక్కడ వాళ్ళంతా కూడా మృతి చెందారని చెప్తున్నారు. అందులో చిన్న పిల్లలు ఆ టైంలో కంకర పడడము, అదేవిధంగా ఒక్కసారిగా లారీ టిప్పర్ లోపలికి దూసుకు రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా పైప్ కప్పు భాగం ఏదైతే ఉందో ఈ పైకప్పు భాగం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ టిప్పర్ అతివేగంగా రావడం వల్ల ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. 2 వైపులా సీట్లు, ఒకవైపు రైట్ సైడ్ కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 2 వైపులు ఉన్నటువంటి సీట్ల పరిస్థితి ఇదే ఉంది. ఇంకా వెనుక ఉన్న వాళ్ళది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా 2 సైడ్లకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు. లోపల నుంచి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒకవేళ బయటికి రావాలి అని అంటే ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అప్పటికే కంకుర ఉంది, దాంతోపాటు టిప్పర్ కూడా ఉంది కాబట్టి బయటికి రాలేనటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందే దాదాపు 17 మంది చనిపోతే వాళ్ళు ఒకవైపు ప్రాణభయంతో అరుపులు కేకలు వేస్తున్నారు. చిన్న పిల్లల్ని పట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రెస్క్యూ చేసి మరి వాళ్ళని బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. రాధిక, ఎందుకనంటే ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, వాహనాలు కూడా వెళ్తూ. ఈ ఘటన జరిగిన కొంతమంది అయితే మాత్రము